దయ్యపు చాకిరీ. ఈ కథను రాసిన వారు టి. బలరామయ్య. ఇక కథలోకి వెళ్దాం. శివాపురం జమీందారు గారికి శివాపురంలో పెద్ద లోగిలి ఉండేది. అయితే ఆయన అక్కడ ఎక్కువగా ఉండేవాడు కాదు. రాచకార్యాలు జాస్తి కావటం చేత రాజధానిలోనే ఉండేవాడు. అయినా శివాపురం ఇంటి నౌకర్లు, చాకర్లు ఇంటిని కనిపెట్టుకునే ఉండేవారు. తోటమాలి తోటపని చేసేవాడు, వంటవాళ్ళు వంటలు చేసేవాళ్ళు, ఇల్లు తుడిచేవాళ్ళు ఇల్లు తుడిచేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు. అడిగే వాళ్ళెవరూ లేరు కనుక వాళ్లకు హాయిగా కాలక్షేపమవుతూ ఉండేది. అందరూ తమ తమ పనులు ముగించుకొని అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ రాత్రిపూట కూడా తమ ఇళ్లకు పోకుండా జమీందారు గారి లోగిట్లోనే పడుకునేవారు. ఇలా సుఖంగా వెళ్ళిపోతున్న నౌకర్ల జీవితం మీద పెద్ద పిడుగు పడ్డట్టయింది. ఒకరోజు రాత్రి పొద్దుపోయి అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంటి గదుల్లో ఎవరో నడిచిన చప్పుడు, తలుపులు తెరిచిన చప్పుడు, దబాల్న మూసిన చప్పుడు అయింది. తరువాత వంట ఇంట్లో కూడా ఏవో చప్పుళ్ళు వినిపించాయి. తలుపులన్నీ మూసి ఉన్న ఇంట్లో చప్పుళ్ళు వినిపిస్తే అవి దయ్యాల చప్పుళ్ళనే అనుకోవాలి. ఏ దొంగవాడో అయితే అందరూ మేలుకొని ఉండగా ఎలాంటి చప్పుడు చెయ్యడు. ఒకళ్ళిద్దరూ ధైర్యం చేసి ఎవరది అని కేకలు పెట్టి చూశారు. కాని జవాబు లేదు. చప్పుళ్ళు ఆగనూ లేదు. ఆ రాత్రికి ఆ ఇంట్లో పడుకునేటందుకు ధైర్యం లేక నౌకర్లందరూ ఒకే మాట మీద బయటికి వచ్చి ఇంటికి తాళం పెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. అయితే గంగులు అనే కుర్రవాడొకడు ఇంట్లో దిగబడిపోయాడు. వాడి విషయం ఎవరికీ గుర్తురాలేదు. వాడు నౌకర్లకు నౌకరు కావటం చేత బాగా అలసిపోయి మిగిలిన వాళ్ళంతా కబుర్లు చెప్పుకునే సమయంలో మంచం కింద దూరి గాఢమైన నిద్రలో పడిపోయాడు. మిగిలిన నౌకర్లంతా వెళ్ళిపోయిన కొద్దిసేపటికే వంట ఇంట్లో ఏదో పళ్ళెం దబాల్న కింద పడి పెద్ద చప్పుడయ్యేసరికి గంగులకు నిద్రాభంగమైంది. వంట ఇంట్లో ఎవరో పని చేస్తున్నట్టుగా వాడు గ్రహించి ఆశ్చర్యపడ్డాడు. అర్ధరాత్రి వేళ ఎందుకు పని చేస్తారు? ఒకవేళ తెల్లవారిందేమోనని వాడు మంచం కింది నుంచి పైకి వచ్చి చూస్తే మిగిలిన నౌకర్ల జాడ కనపడలేదు. అందరూ వంట ఇంట్లో చేరారనుకొని గంగులు వంట ఇంటికేసి వెళ్ళి తెరిచి ఉన్న తలుపులోనుంచి తొంగి చూసి మరుక్షణం కొయ్యబారిపోయాడు. వంట ఇంట్లో వాడికొక పెద్ద కొండముచ్చులాంటి ఆకారం పనిచేస్తూ కనిపించింది. దాన్ని చూస్తున్న కొద్దీ వాడి భయం ఆశ్చర్యంగా మారింది. ఏమంటే ఆ కొండముచ్చు వంట ఇంట్లో అంట్ల గిన్నెలు ఒక్కొక్కటే తోమి తూము దగ్గర కడిగి తెచ్చి అలమారులలో చక్కగా బోర్లిస్తుంది. గంగులు అలాగే చూస్తూ ఉండిపోయాడు. కొండముచ్చు అంట్లు తోమటం పూర్తి చేశాక నీళ్లు పోసి వంట ఇల్లంతా కడిగింది. ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పారేసి ఉన్న పాత్ర సామాగ్రిని చక్కగా సర్దింది. చీపురు కట్ట, తుండుగుడ్డ తీసుకొని ఒక్కొక్క గదే ఊడుస్తూ కుర్చీలు బల్లలు తుడుస్తూ బయలుదేరింది. గంగులు దాని కంట పడకుండా ఒక మూల నక్కి అది ఇంటి పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఒక గంట లోపల ఆ కొండముచ్చు ఇంటి పనులన్నీ ముగించి మూసి ఉన్న ముఖద్వారం గుండా బయటకి వెళ్ళిపోయింది. ఆ తరువాత అంతా నిశ్శబ్దమైపోయింది. ఆ కొండముచ్చు దయ్యమేనని గంగులు గ్రహించాడు. కాని వాడికి భయం కలగలేదు. పైపెచ్చు అది ఇంటి పని అంతా అంత త్వరగానూ శుభ్రంగానూ చేసినందుకు ఎంతో ముచ్చట వేసింది. వాడు నిశ్చింతగా ఒక పరుపు మంచం మీద పడుకొని తెల్లవారేదాకా హాయిగా నిద్రపోయాడు. తెల్లవారినాక నౌకర్లు వచ్చి గంగులను లేవగొట్టి, ఓరి, నువ్వు తెల్లవార్లు ఇక్కడే ఉన్నావా? నీకు దయ్యాల అల్లరి వినిపించలేదు? ఇంకా నయం, అవి నిన్ను పీక్కు తిన్నాయి కావు అని అన్నారు. దయ్యాన్ని మీరు కూడా చూశారేంటి అని గంగులు వాళ్ళను అడిగాడు. మేం చూడలేదు, నువ్వు చూశావా అని వాళ్ళు గంగులను ఎదురుగా అడిగారు. చూడటమేమిటి, ఒక గంటసేపు అది చేసే చాకిరీ అంతా తనిఖీ చేశాను అన్నాడు గంగులు గర్వంగా. దయ్యం చాకిరీ చేసిందా అని నౌకర్లు ఆశ్చర్యంగా అడిగారు. ఇంటి పని అంతా చేసింది, అంట్లు తోమింది, గిన్నెలు పేర్చింది,
వంట ఇల్లంతా శుభ్రంగా కడిగింది, ఇల్లంతా ఊడ్చింది, సామానులన్నీ శుభ్రంగా తుడిచింది. మీరు చెయ్యాలన్న పని లేదు అని గంగులు వాళ్ళతో చెప్పాడు. అయితే గంగులు, ఆ దయ్యం చూడటానికెలా ఉందిరా అని నౌకర్లు అడిగారు. ఇంత పెద్ద కొండముచ్చు అన్నాడు గంగులు. గంగులు చెప్పిన మాటలు విని వాళ్ళంతా భయపడ్డారు. వాళ్ళు ఇల్లంతా పరీక్ష చేసి దయ్యం చాకిరీ చేసి వెళ్ళిన మాట నిజమేనని తెలుసుకున్నారు. వాళ్ళకిక వంట చేసుకోవటము తినటము తప్ప వేరే పనే లేదు. కానీ రాత్రిపూట అక్కడ పడుకోవటానికి మటుకు వాళ్లకు ధైర్యం లేదు. వాళ్ళు పొద్దుటి వంట పాత్రలను అలాగే ఉంచి రాత్రి వంటకు వేరే పాత్రలను ఉపయోగించారు. ఎంగిలి పళ్ళాలు కూడా ఎత్తలేదు. రాత్రి భోజనాలు కాగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటే గంగులుకు ఒంటరిగా ఇంట్లో ఉండిపోవటానికి భయం వేసింది. దయ్యాలతో చెలగాటం మంచిది కాదు. ఆ మాట అనుకొని ఆ రాత్రి గంగులు కూడా వాళ్లతో పాటు వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున నౌకర్లు తిరిగి వచ్చేసరికి ఎంగిళ్ళు, వంట పాత్రలు చక్కగా తోమి అమర్చి ఉన్నాయి. ఇల్లంతా చక్కగా ఊడ్చి సర్ది ఉంది. ఇక నౌకర్ల ఆనందానికి మితి లేదు. వాళ్ళు కొండముచ్చు దయ్యాన్ని మహా మెచ్చుకున్నారు. వాళ్ళు తమ మాసిన బట్టలను ఒక మూల పోగువేస్తే మర్నాటికి అవి ఉతికి ఆరేసి ఉన్నాయి. ఎంత మంచి దయ్యం, ఎంత మంచితనం గలది అనుకున్నారు జమీందారు నౌకర్లందరూ. ఈ విధంగా చాలా రోజులు గడిచినాక గంగులుకు ఆ దయ్యాన్ని మళ్ళీ చూడాలని అనిపించింది. వీలుంటే దాని ఎదుటపడి పలకరించటానికి కూడా వాడికి ధైర్యం వచ్చింది. అది నిజంగా ఎంతో మంచి దయ్యం అయి ఉండాలి. చెడ్డ దయ్యమైతే ఈ పాటికి ఇంట్లో ఉండే సామానంతా ధ్వంసం చేసి ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చి ఉండును. ఇలా అనుకొని గంగులు ఒకనాటి రాత్రి మిగిలిన నౌకర్లకు తెలియకుండా అందరూ వెళ్ళిపోయే సమయానికి తాను ఏములో నక్కి లోపలే ఉండిపోయాడు. ఒక రాత్రి వేళ కొండముచ్చు రానే వచ్చింది. దడదడ గుండెలు కొట్టుకుంటూ, నువ్వెవరు, ఎందుకు ప్రతి రాత్రి వచ్చి ఇంటి చాకిరీ చేసి వెళ్తున్నావు అని దయ్యాన్ని అడిగాడు గంగులు. అందుకు కొండముచ్చు నిట్టూర్చి, ఏం చెప్పేది నాయనా, నాకిది యమధర్మరాజు విధించిన శిక్ష. ఈ జమీందారు గారి బాబుగారి హయాంలో నేను ఇంటి నౌకరుగా ఉండేవాణ్ణి. మహా సోమరిపోతును. ఏనాడు ఇటు పుల్ల తీసి అటు పెట్టి ఎరగను. పెద్దబాబుగారి సొమ్ము తిన్నందుకు నేను ప్రతిఫలంగా చిన్న మెత్తు పని చేయలేదు. నేను కాలం తీరి యమధర్మరాజు ఎదుటికి పోయాక ఆయన దేవుడు నేను చేసిన తప్పు చెప్పి నాకీ శిక్షను విధించాడు. ఈ కొండముచ్చు రూపంలో వెళ్ళి ఇంటి చాకిరీ అంతా చేస్తూ ఉండమని అన్నాడు. చాకిరీకేం చేస్తాను, కానీ ఈ చలికాలంలో ఆరు బయట నేనెంత బాధపడిపోతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి. చలికి బిగుసుకుపోవటమే అసలు శిక్ష అనిపిస్తుంది అని అన్నది. గంగులకు దయ్యాన్ని చూసి చాలా జాలి వేసింది. అయ్యో పాపం, నేను మిగిలిన నౌకర్లతో మాట్లాడి నీకు మంచి చొక్కా, షరాయి ఏర్పాటు చేయిస్తానుండు. అవి తొడుక్కొని గొంగలి ఒకటి కప్పుకున్నావంటే నీకు చలే ఉండదు అన్నాడు వాడు. ఆ పని చేస్తివా, నా కష్టాలు తీరిపోతాయి అన్నది దయ్యం. మర్నాడు గంగులు మిగిలిన నౌకర్లతో, నిన్న రాత్రి నేను దయ్యంతో మాట్లాడాను. పాపం అది చలికి బాగా బాధపడుతున్నదట. దానివల్ల మనం చాలా లాభం పొందుతున్నాం కనుక దానికొక ఉన్ని చొక్కా, ఒక ఉన్ని షరాయి ఇస్తే బావుంటుంది, ఒక గొంగలి కూడా అంటూ దయ్యానికి యమధర్మరాజు విధించిన శిక్ష గురించి వివరంగా చెప్పాడు గంగులు. నౌకర్లందరూ కూడబలుక్కొని దయ్యం కోసం వెచ్చటి దుస్తులు, గొంగలి ఏర్పాటు చేసి వాటిని దయ్యానికి అందించే పని గంగులకే అప్పగించారు. ఆ రాత్రి కూడా గంగులు అక్కడే ఉండిపోయి దయ్యం రాగానే దానికి ఉన్ని దుస్తులు, గొంగలి చూపాడు. దయ్యం వాటిని చూసి ఎంతో సంతోషించి గంగులు సహాయంతో షరాయి తొడుక్కొని చొక్కా వేసుకొని గొంగలి కప్పుకొని వస్తాను అని చెప్పి బయలుదేరింది. అదేమిటి వెళ్ళిపోతున్నావు, అంట్లు ఎంగిళ్ళు అలాగే పడి ఉన్నాయి అన్నాడు గంగులు. నా శిక్ష పూర్తి అయింది. నేను చేసిన పనికి ప్రతిఫలం ముట్టగానే నా పాపం తీరిపోతుందని యమధర్మరాజు చెప్పాడు. నేనిక ఈ ఇంట చాకిరీ చేయనక్కర్లేదు. అందుచేత నేను వెళ్ళిపోతున్నాను అంటూ దయ్యం వెళ్ళిపోయింది.
మర్నాటి నుంచి ఆ ఇంటి నౌకర్లు తమ పనులు తామే చేసుకోవలసి వచ్చింది. అయినా వాళ్ళు విచారించలేదు. జమీందారు గారి సొమ్ము తింటున్నందుకు పని చెయ్యకపోతే తమను కూడా యమధర్మరాజు ఇలాగే శిక్షిస్తాడేమోనని వాళ్ళు భయపడ్డారు. ఇలా దయ్యపు చాకిరి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మంత్రశక్తులు. ఈ కథను రాసిన వారు పి. సుందరాచారి. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు నేపాల దేశం మాంత్రికులకు ప్రసిద్ధికెక్కినది. అక్కడ కొందరు సామాన్య ప్రజలకు కూడా కొన్ని శక్తులు ఉండేవి. ఒక గ్రామంలో వర్ధకుడు అనే వయసు మళ్ళిన పశువుల కాపరి ఉండేవాడు. అతనొకనాడు పశువులను కాస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ దాహం వేసి సత్రం బావి వద్దకు వచ్చి సత్రం మరుగు మీద గ్రామ పెద్దలు చేరి కబుర్లాడుకుంటూ ఉంటే తాను కూడా చతికిలబడ్డాడు. ఏంరా వర్ధకుడా, మందను ఎవరికప్పగించి వచ్చావు? ఇక్కడే కూర్చుంటివే అన్నాడు ఒక గ్రామ పెద్ద. మందకొచ్చిన భయమేమీ లేదు అన్నాడు వర్ధకుడు. వాడి మాటలకు అందరూ నవ్వి వెటకారం చేశారు. నవ్వకండి, నేనెక్కడ ఉన్నా పశువులు నా మాట వింటాయి. కావాలంటే చూపిస్తాను. 2 కోడెదూడలను ఇక్కడికి రప్పించనా అన్నాడు వర్ధకుడు. ఏది రప్పించు చూస్తాం అన్నారు ఊరి వాళ్ళు. వాళ్ళ మాట అన్న కాసేపటికల్లా దూరాన మువ్వల చప్పుడు వినిపించింది. 2 కోడెదూడలు శరవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి సత్రం దగ్గర ఆగి వర్ధకుడికేసి మోరలెత్తి చూశాయి. ఇక పదండి, వెళ్ళి మీ మేత మీరు మెయ్యండి అన్నాడు వర్ధకుడు. వెంటనే కోడెదూడలు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాయి. చూశారు కదా, నేనున్నా లేకపోయినా అవి నా చెప్పు చేతల్లోనే ఉంటాయి అన్నాడు వర్ధకుడు. అవి తిన్నగా మంద ఉండే చోటికి చేరుతాయో లేక ఎవరి పొలం మీదనైనా పడి పాడు చేస్తాయో అన్నాడు ఒకాయన. అటువంటిది ఒక్కనాటికి జరగదు అన్నాడు వర్ధకుడు. అతని మాటలు నమ్మలేక కొందరు మనుషుడు కోడెల వెనకగా బయలుదేరారు. వర్ధకుడన్నట్టుగా అవి తిన్నగా మంద ఉన్న చోటికే వెళ్ళి తమ యజమాని చెప్పినట్టుగా మెయ్యటం ప్రారంభించాయి. మరొకసారి ఇలాంటి సంఘటనే జరిగింది. ఊళ్ళో ఉండే పెద్ద షావుకారు గిత్తను కొనదలిచి వర్ధకుణ్ణి వెంటబెట్టుకొని తన వాళ్లతో సహా సంతకు వెళ్ళాడు. చాలా గిత్తలను చూసినాక వాళ్లకు నచ్చిన గిత్త దొరికింది. బేరం కుదిరింది. షావుకారు గిత్తను కొని వర్ధకుడికిచ్చి దీన్ని ఇంటికి తీసుకుపోరా అని చెప్పి తాను తన వాళ్లతో బండి మీద బస్తీకి పని ఉండి వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దు చాలా ఉంది. షావుకారు చీకటిపడిగాని ఇల్లు చేరడు. అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించక వర్ధకుడు గిత్తతో, నువ్వు మనింటికి పోవే, నేను వెనకగా వస్తాను అని అన్నాడు. గిత్త వెళ్ళిపోయింది. వర్ధకుడు సాయంకాలం దాకా సంతలోనే గడిపి తెలిసిన వాళ్లతో కబుర్లాడి సూర్యాస్తమయం కాబోతూ ఉండగా ఇంటిదారి పట్టాడు. వాడు షావుకారు గారింటికి వెళ్ళేసరికి సంతలో కొన్న గిత్త షావుకారు గారి పశువుల దొడ్డికి చేరి కొట్టంలో ప్రవేశించక బయటనే పడుకొని ఉంది. వర్ధకుడు దాన్ని లేవగొట్టి కొట్టంలోకి తీసుకుపోయి ఒక గుంజకు కట్టి ఇంత మేత వేశాడు. ఆ గిత్త వర్ధకుడి చెప్పు చేతల్లో ఉంటూ ఉండేది. అటువంటిది ఒకనాడు వర్ధకుణ్ణి కుమ్మబోయింది. వర్ధకుడు ఆశ్చర్యపోయాడు. అది మొదలు ఆ గిత్త వర్ధకుడు కనిపించినప్పుడల్లా ముక్కులు పెద్దవి చేసి బుసకొట్టటము, తల విసరటము, కుమ్మబోవటము చేస్తూ వచ్చింది. ఎవడో ప్రయోగం చేసి గిత్తను తనపైకి ఉసిగొల్పుతున్నాడని వర్ధకుడికి అర్థమైంది. వాడు కంచెవార ఉన్న తుమ్మ చెట్టు నుంచి కొమ్మలు కోసి కట్టకట్టి పశువుల కొట్టమంతా ఊడవసాగాడు. కొంచెం సేపటికల్లా చంపేస్తున్నాడ్రో బాబో అంటూ ఆర్తనాదం వినపడింది. పశువుల కొట్టంలో పనిచేసేవాడే ఒక పాలేరు. ఆపు ఆపు అంటూ కొట్టంలోకి వచ్చాడు. వాడి వీపంతా నెత్తురు ప్రవాహాలే. వర్ధకుడు ఊడ్చేది నేలనే అయినా తుమ్మ ముళ్ళు ఆ పాలేరు వీపును దారుణంగా గీకి వదిలిపెట్టాయి. నీ విద్యలు నా మీద చూపిస్తావట్రా, ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు. ఇంకోసారి గిత్త జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను అని పాలేరును బెదిరించాడు వర్ధకుడు. పాలేరు కూడా కొన్ని శక్తులు కలవాడే. కాని వర్ధకుడు అంతకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినవాడు.
మరొకసారి ఇంకొక సంఘటన జరిగింది. గ్రామ పెద్దలు తమ పొలాలలో పండిన ధాన్యాన్ని బళ్ళకెత్తి బస్తీకి పంపారు. 5-6 బళ్ళు, 10-12 మంది మనుషులు కలిసి బయలుదేరారు. వాళ్ళ వెంట వర్ధకుడు కూడా ఉన్నాడు. బళ్ళు మధ్యాహ్నం వేళకు రోడ్డు పక్కన ఉన్న ఒక చెరువుగట్టు చేరాయి. అక్కడ ఎడ్లకు నీరు పెట్టి తాము కూడా తిండి తిని గట్టు మీద చెట్ల కింద కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోసాగారు బళ్ళవాళ్ళు. ఉన్నట్టుండి ఒక బండివాడు "ఆ కుక్క చూడు" అని అన్నాడు. అందరూ అటుకేసి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనంటే ఒక కుక్క రహదారి వెంట ఒంటరిగా పరిగెత్తుకుంటూ అటుగాని ఇటుగాని చూడకుండా వస్తుంది. దాని దరిదాపుల్లో ఎవరూ లేరు. సమీపంలో ఒక గ్రామం కూడా లేదు. అందుచేత అది చాలా దూరం నుంచి వస్తూ ఉండాలి. అది వెళ్ళే తీరు చూస్తే చాలా దూరం వెళ్ళేటట్టుగా కూడా కనిపించింది. కుక్క ఇట్లా ఒంటరిగా ప్రయాణం చెయ్యగా ఎవరైనా ఎప్పుడన్నా చూశారు అని ఎవరో అడిగారు. ఆ కుక్కనే రెప్పవాల్చక చూస్తున్న వర్ధకుడు "ఆ కుక్క తానై రావటం లేదు, ఎవరో దాన్ని పంపారు" అని అన్నాడు. "ఎవరు పంపుతారు, ఎందుకు పంపుతారు" అని ఎవరో అడిగారు. "అదే తెలుసుకోవాలి" అన్నాడు వర్ధకుడు. వాడు ఏం చేశాడో తెలియదు. అంత వేగంగా వస్తున్న కుక్క కాస్త చప్పున ఆగి స్పృహ వచ్చిన దానిలాగా అటూ ఇటూ చూసి వెనక్కు తిరిగి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయింది. ఇది కూడా బళ్ళవాళ్లకు విచిత్రంగానే ఉంది. వాళ్ళు బళ్ళకు ఎడ్లను పూంచి ప్రయాణమయ్యారు. వర్తకుడు వాళ్లను ఆపి "తొందర వద్దు, ఈ కుక్క సంగతి తేల్చుకు మరీ పోదాం" అని చెప్పాడు. ఒక అరగంట కల్లా ఒక మనిషి గుర్రం మీద దౌడు తీస్తూ కుక్క వెళ్ళిన వైపు నుంచి వచ్చాడు. చెరువు గట్టున మనుషులను చూసి ఆ మనిషి గుర్రం దిగి "నా కుక్క జోలికి వచ్చిన వాళ్ళెవరు? మీ పని మీరు చూసుకోక ఇతరుల వ్యవహారాలలో ఎందుకు వేలు పెడతారు" అని గదమాయించాడు. "ఎవరినని అడుగుతావు? నీ కుక్క జోలికి మేమెవరం వెళ్ళలేదు" అన్నాడు వర్ధకుడు. బళ్ళవాళ్ళు చాలామంది ఉండటం చూసి గుర్రం మీద వచ్చిన మనిషి కాస్త తగ్గాడు. వర్తకుడు ఆ మనిషి చేత నిజం చెప్పించాడు. ఆ మనిషి ఒక పశువుల వైద్యుడు. 1-2 ఆమడల మేర మరొక పశువుల వైద్యుడు లేడు. ఈ వైద్యుడికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. ఆయన తన కుక్కను వెర్రిదానిలాగా కనబడేటట్టు చేసి తనవిష్టం వచ్చిన చోటికి పంపకం చేయగలడు. అది ఏ మందనో చేరి ఏ పశువునో కరిచి పారిపోయి తన యజమాని వద్దకు వచ్చేస్తుంది. పిచ్చి కుక్క కరిచిందని భయపడి వాళ్ళు ఈ పశువుల వైద్యుణ్ణి పిలుస్తారు. ఈయన వెళ్ళి పశువుల కుడితిలో ఏదో మందు కలిపినట్టుగా నటించి "కుక్క కరిచిన పశువు చేత ఈ కుడితి తాగించండి, ఏ ప్రమాదమూ జరగదు" అని ధైర్యం చెప్పి బోలెడంత డబ్బు పుచ్చుకొని వెళ్ళిపోతాడు. ఆ కాలంలో పిచ్చి కుక్క కాటుకు మందే లేదు. కానీ పశువులను కరిచేది నిజంగా పిచ్చి కుక్క కాదు. కనుక పశువులకు ఏ ప్రమాదమూ ఉండేది కాదు. అయితే ఈ పశువుల వైద్యుడు మాత్రం పిచ్చి కుక్క కాటుకు నమ్మకంగా చికిత్స చేయగలడని ఖ్యాతి సంపాదించాడు. అంతులేని డబ్బు కూడా గడించాడు. అటువంటి పశువుల వైద్యుడి ఆట కాస్త వర్ధకుడి మూలంగా కట్టయిపోయింది. ఇలా మంత్రశక్తులు అనే ఈ కథ సమాప్తమైంది. ఐశ్వర్యం కంటే అదృష్టం మేలు. ఈ కథను రాసిన వారు ఆర్. తిరుమలరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక సామాన్య రైతుకి ఒక కొడుకు కలిగాడు. ఆ రోజు అదృష్ట దేవత రైతు ఇంటికొచ్చి "నేను అదృష్ట దేవతను, మీ బిడ్డను కనిపెట్టి ఉంటాను. ఐశ్వర్య దేవతను కాకపోవటం చేత మీ వాడికి అంతులేని సంపదలు ఇవ్వటం నాకు సాధ్యం కాదు. కానీ అడుగడుగునా వాడికి కలిసి వచ్చేటట్టుగా చూడగలను" అని అన్నది. ఈ మాట విని రైతు, అతని భార్య పరమానందం చెంది "అదే మాకు మహాభాగ్యం" అని అన్నారు. అదృష్ట దేవత అండతో రైతు కొడుకు రాహులుడు ఎలాంటి ప్రమాదాలు లేకుండా పెరుగుతూ వచ్చాడు. ఎందుచేతనంటే వాడు పొరపాటున కాలు జారి పడితే అదృష్ట దేవత పక్కనే ఉండి వాడు పడే చోటు మెత్తగా ఉండేట్టుగా చూసేది. వాడు ఎవరితోనైనా దెబ్బలాడితే అవతలివాడి దెబ్బలు గురి తప్పేటట్టు, రాహులుడి దెబ్బలు గురిగా తగిలేటట్టుగా చేసేది. రాహులుడు ఏ పని చేసినా కలిసి వచ్చేటట్టు, పూర్తి ఫలితం దక్కేటట్టుగా చూసేది.
దురదృష్ట దేవత రాహులుడికేసి రావటానికి ప్రయత్నించే పక్షంలో అదృష్ట దేవత ఆమెను తరిమి కొట్టేది. ఇలా ఈ విధంగా రాహులుడు అదృష్టదేవత రక్షణలో పెరిగి పెద్దవాడై తన తండ్రి పొలంలో పనిచేయసాగాడు. అక్కడ కూడా రాహులుడికి అదృష్టదేవత పూర్తిగా తోడ్పడింది. వాడు నాటిన మొక్క ప్రతిదీ ఏపుగా పెరిగేది. వాడి పొలంలో కంకులపైన పిట్టవాలి ఎరగదు. వానలు వంగుళ్ళు వచ్చి అందరి పొలాలు నాశనమైన వాడి పైరు వాడి పంట సలక్షణంగా ఉండేది. నిజానికి పొలం పనులు చేసే వాళ్ళందరికన్నా రాహులుడే తక్కువ చెమటోడ్చేవాడు. వాడికి పని చేయటమంటే కొంచెం కూడా ఒళ్ళు వంగేది కాదు. అయినా ఆ ఏటికాయేడు వాడి వ్యవసాయం పెరుగుతూ మరింత ఫలప్రదమవుతూ వచ్చింది. ఇదంతా ఈ అదృష్టదేవత చలవ. నువ్వు పట్టినదంతా బంగారమవుతున్నదంటే ఆ చల్లని తల్లి దయే అన్నారు రాహులుడి తల్లిదండ్రులు. అదృష్టదేవత ఏనాడు నాకొక ఎర్రని ఏగాని బహుకరించిన పాపాన పోలేదు అన్నాడు రాహులుడు. నాకు బహుమానాలిచ్చే శక్తి లేదు. నీ ప్రయత్నాలు కలిసి వచ్చేటట్టుగా చేయగలను. అదే నాకు చేతనైతది అన్నది అదృష్టదేవత రాహులుడితో. తండ్రి చనిపోయి రాహులుడు సొంతదారయ్యే నాటికి ఆ గ్రామంలో వాడి పొలం లాంటిది మరొకటి లేదు. వాడి ఈడు వాళ్ళంతా వాడి పొలాన్ని వాణ్ణి చూసి అసూయ పడేవాళ్ళు. అదృష్టం కలిసి రావటం చేతనే నువ్వు ఇంతటివాడివయ్యావు అని రాహులుణ్ణి అభినందించేవాళ్ళు. పొలం దున్ని విత్తనాలు నాటితే మొక్కలు మొలవటం కూడా ఒక గొప్పేనా ఏంటి అని రాహులుడు అసంతృప్తిగా అనేవాడు. వాడి అసంతృప్తి చూసి ఒకసారి అదృష్ట దేవత, నీకేం లోటైంది బాబు, ఎందుకు ఎప్పుడు తృప్తి లేని వాడల్లే ఉంటావు అని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి, ఏది అన్నాడు రాహులుడు. తొందరపడతావెందుకు, ఇప్పటికే నీ తండ్రి పొలం 10 నీ పశువుల మందలు పెరిగాయి. ఇదంతా సంపద కాదా అన్నది అదృష్ట దేవత. అవునవును, నేను చేసే శ్రమకు కూలీ డబ్బులు బాగానే గిట్టుబాటవుతున్నాయి, కాదన్నానా ఏంటి? కానీ నా ఈడు వాళ్ళు చెయ్యి కాళ్ళు కాల్చుకుంటూ అంతులేని ఐశ్వర్యంలో ఓలలాడుతూ ఉన్నారు. ఈ పొలాలు పశువుల మందలు ఎవడికి కావాలి? ఏనాడైనా నాకు ఒక సంచీడు బంగారం ఇచ్చిన పాపాన పోయావా అన్నాడు రాహులుడు. అది నాకు సాధ్యమయ్యే పని కాదని చెబితిని కదా అన్నది అదృష్ట దేవత. ఆ ఏడు పంట అమ్మిన డబ్బుని చేత పట్టుకొని రాహులుడు రాజుగారు ఉండే పట్నానికి వెళ్ళాడు. అక్కడి వాళ్ళ వేషభాషలు, వైభవాలు, వినోదాలు చూసి వాడికి కన్ను కుట్టింది. జీవితం అంటే రాజుగారి కొలువులో ఉండేవాళ్ళదే జీవితం, అనుభవించటం తప్ప మరే పని లేదు అనుకున్నాడు వాడు. ఒకరోజు వాడు రాజకుమార్తె పల్లకీలో వీధి వెంట పోతూ ఉండగా చూసి, ఆహా ఏం చక్కదనం, అటువంటి దాన్ని పెళ్లాడటానికి ఎంత త్యాగం చేస్తేనేం అనేశాడు పైకే. ఆ సమయంలో పక్కనే ఉన్నవాడొకడు, అలా అనుకునేవాళ్ళు నా తల వెంట్రుకలంతమంది ఉన్నారు, కానీ ఏం లాభం, ఆ పిల్లేమో రజతరంజన రాజకుమారుణ్ణి ప్రేమించింది. ఆ అబ్బాయి దగ్గర వెండి అయితే ఉంది కానీ బంగారం చిన్న మెత్తు కూడా లేదు. అతనికన్నా ధనికుడైన అల్లుడు వస్తే అవునందామని రాజుగారి అభిప్రాయం. చిట్ట చివరకాయన ఆ పిల్లను అత్యధికమైన ఐశ్వర్యం గలవాడికే ఇచ్చి చేస్తాడు, చూస్తూ ఉండు అని రాహులుడితో అన్నాడు. రాహులుడికి తన జీవితం మీద అసహ్యం వేసింది. అదృష్ట దేవత అండ ఉన్నదనుకున్న మాటే కాని రాజుగారి ఆస్థానంలో తనకు ఒక చిన్న ఆసనం కూడా లేదు. వాడు తన ఇంటికి తిరిగిపోయి ఇల్లు కనిపెట్టుకుని ఉన్న అదృష్ట దేవతతో, నేను రాజకుమార్తెను ప్రేమించాను, ఆమెను పెళ్లాడాలి అని అన్నాడు. చాలా కష్టసాధ్యమే, నాకు చేతనైన సహాయం చేస్తాను. అదృష్టవశాన నువ్వు రాజకుమార్తె ప్రాణాన్ని గాని రాజు ప్రాణాన్నే గాని కాపాడటం జరిగే పక్షంలో అని అదృష్టదేవత ప్రారంభించింది. ఆ పప్పులేవి ఉడకవు, రాజు తన కూతుర్ని హెచ్చు ఐశ్వర్యం గలవాడికే ఇస్తాడు అన్నాడు రాహులుడు. దానికేం, నీకన్నా భేదవాడు కూడా అదృష్టం కలిసి వచ్చి శ్రమిస్తే కుబేరుడు కావచ్చు, కావాలంటే బంగారపు నగలుండే చోటు చూపిస్తాను, తవ్వించు, కృషి సాగించు అన్నది అదృష్ట దేవత.
కృషి శ్రమ చేతనైతే నాకు 3 పూట్ల బంగారం ఇవ్వు, మిగిలిన గని అంతా నువ్వే ఉంచుకో అన్నాడు రాహులుడు. అలాంటివి కోరవలసింది నన్ను అంటూ ఐశ్వర్యదేవత వారి పక్కన ప్రత్యక్షమైంది. నువ్వేమిస్తావు అన్నాడు రాహులుడు. నీ వెంట తిరుగుతూ కాపలా కాసే ఓపిక నాకు లేదు. ముచ్చటగా 3 వరాలు కోరుకో, వాటిని నీకిచ్చి నా దారిన నేను చక్కా పోతాను అన్నది ఐశ్వర్యదేవత. నేను వరాలు కోరటానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు రాహులుడు. ఆ వరాలిచ్చాక నీ పూచి నాకేమీ ఉండదు, ఆ సంగతి ముందే తెలుసుకుంటే మంచిది అన్నది ఐశ్వర్యదేవత. నాకు ఉండదు, అది కూడా తెలుసుకో అన్నది అదృష్టదేవత. అదృష్టదేవతతో విసుగెత్తి ఉన్న రాహులుడు లక్ష్యం చెయ్యక ఐశ్వర్యదేవతను ఇలా వరాలు కోరాడు. 1. నాకు సాటిలేని అందం కావాలి. 2. రాజులకు అర్హమైన సంస్కారము నాగరికత అబ్బాలి. 3. నాకు తరగని బంగారం కావాలి. సరే 3 ఇచ్చాను అంటూ ఐశ్వర్యదేవత అదృశ్యమైంది. ఆ వెంటనే అదృష్టదేవత కూడా రాహులుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రాహులుడు రాజాస్థానంలో ప్రవేశించటానికి, రాజుగారి దృష్టిలో సాటిలేని అల్లుడనిపించుకోటానికి ఎంతో కాలం పట్టలేదు. రాజకుమార్తె ఇంకా రజతరంజన రాకుమారుణ్ణే ప్రేమిస్తుంది. కానీ రాజు లక్ష్యపెట్టక నిన్ను సువర్ణరంజన రాజకుమారుడికే ఇచ్చి చేస్తాను అని అన్నాడు. రాహులుడిప్పుడు సువర్ణరంజన రాజకుమారుడు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాజవీధిన ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు ఒక నగర ద్వారాన్ని సమీపిస్తూ ఉండగా ఆ ద్వారం మీద కూర్చొని ఉండన 2 కాకులు చివాలున లేచి వెళ్లి దూరంగా ఉన్న చెట్టుపైన వాలాయి. ద్వారం మీద ఉండే రాయి మీద పడుతుందని ఆ పెళ్లికొడుకు చెప్పేవాళ్ళెవరూ లేరా అన్నది ఒక కాకి రెండవ దానితో. ఆ కాకి అన్నంత పని జరిగింది. పెళ్లికొడుకు ఆకస్మిక మరణం వల్ల చేసిన పెళ్లి ఏర్పాట్లు వృధా పోవటం రాజుగారికి ఇష్టం లేక రాజకుమార్తెను రజతరంజన రాకుమారుడికే ఇచ్చి పెళ్లి చేసి అతన్ని తన అల్లుణ్ణి చేసుకున్నాడు. సువర్ణరంజన రాజకుమారుడి అంత్యక్రియలు మహావైభవంగా జరిగాయి. ముఖ్యంగా సువర్ణదానం చాలా చక్కగా జరిగింది. తరగని బంగారం ఉన్నది కదా. ఇలా ఐశ్వర్యం కంటే అదృష్టం మేలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మానవుల అభ్యుదయం. ఇది వేదంలోని కథ. ఇక కథలోకి వెళ్దాం. ఆది కాలంలో దేవదానవులకు ఘోర యుద్ధాలు జరిగేవి. ఒకప్పుడు దేవతలు గెలిచేవారు, మరొకప్పుడు దానవులు గెలిచేవారు. ఆ యుద్ధాలలో దానవులు గెలిచినా ఓడినా వాళ్ళ భయం మనుషులకు ఎప్పుడూ ఉండేది. ఆ దానవుల దుర్మార్గం వల్ల భూమిపైన మనుష్య జాతి మిగలకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. దానవుల చేత చావగా మిగిలిన మనుష్యులు మను మహాముని ఆశ్రమానికి వచ్చి, మహర్షి, మనుష్య జాతిని కాపాడే భారం నీవే వహించాలి అని ప్రాధేయపడ్డారు. మనువు దేవాంశ సంభూతుడు, చాలా గొప్పవాడు. మనుష్యుల దీనస్థితి చూసి చాలా జాలిపడి తన ఆశ్రమంలో తలదాచుకున్న వారిని యజ్ఞ కర్మల ద్వారా పోషిస్తూ మనుష్యులకు దానవ బాధ లేకుండా ఉండగలందులకు ప్రత్యేకంగా ఒక క్రతువు చేశాడు. ఆ క్రతువు ముగిసేసరికి హోమగుండంలో నుంచి 2 పళ్ళేలు బయటికి వచ్చాయి. వాటిని దేవతల ప్రసాదంగా స్వీకరించి మనువు తన ఆశ్రమంలో ఉంచి పూజిస్తూ వచ్చాడు. ఒకనాడు దానవులు మనుష్యులను పీడించి పీక్కుతినే ఉద్దేశంతో మన్వాశ్రమానికి వచ్చారు. వెంటనే ఆ 2 పళ్ళేలు ఒకదానికొకటి తాకి పెద్దగా ధ్వని చేశాయి. ఆ ధ్వని చెవుల పడుతూనే దానవులు ప్రాణాలు వదిలారు. ఇలా 1-2 సార్లు జరిగిన అనంతరం దానవులకు ఆ పళ్ళేల మహిమ పూర్తిగా అర్థమైంది. అవి ఉన్నంత కాలము దానవులు మనుషుల జోలికి పోలేరు. అందుచేత ఆ పళ్ళేలను మనువు వద్ద నుంచి ఎలాగైనా సంగ్రహించాలి. మనువు మహాదాత, నిత్యము యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణులకు దానాలు చేస్తాడు. దానం చేసేటప్పుడు ఎవరేది అడిగినా కాదనడు. ఆ విధంగా ఆ పళ్ళేలను ఎవరైనా దానం పుచ్చుకుంటే మనకు వాటి భయం తీరిపోతుంది అని అపుష్పకుడనే దానవుడు సలహా ఇచ్చాడు.
దానవులు శుక్రాచార్యుడి శిష్యులైన త్రిపురుడు, శంఖదూత అనే ఇద్దరు బ్రాహ్మణులను మాంసంతో సంతర్పణ చేస్తామని లోబపెట్టి పళ్ళాలను మనువు నుంచి దానంగా పుచ్చుకురావటానికి పంపారు. శుక్రుడి శిష్యులు అలాగే మన్వాశ్రమానికి వెళ్ళి యజ్ఞంలో పాల్గొని దానాలు తీసుకునే సమయంలో పళ్ళాలు కోరారు. మహాదాత అయిన మనువు లేదనకుండా వాళ్ళకా పళ్ళాలను దానం చేశాడు. శుక్రుడి శిష్యులు వాటిని తీసుకుపోయి దానవులకిచ్చారు. దానవులు వాటిని ముక్కలుగా కత్తిరించి నిప్పుల్లో వేసి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని భూమిలో పాతేశారు. మర్నాడే అక్కడ పచ్చిక మొలిసింది. మన్వాశ్రమానికి చెందిన పశువు ఒకటి అటుగా వచ్చి ఆ పచ్చిక మేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. పళ్ళాలు పోయాయి కనుక మనుషులను అవలీలగా పీక్కు తినవచ్చని దానవులు మన్వాశ్రం మీద పడ్డారు. వారిని చూసి పచ్చిక మేసిన పశువు గట్టిగా రంకెపెట్టింది. ఆ రంకె చెవుల పడుతూనే దానవులు గుండెలవిసి చచ్చారు. దాన్ని సమీపించిన వాళ్ళు దాని ఊపిరికి నిలువున మాడి మసైపోయారు. ఒక ప్రతిబంధకం పోయిందనుకుంటే రాక్షసులకు మరొకటి దాపరించింది. వాళ్ళు మళ్ళీ శుక్రాచార్య శిష్యుల వద్దకు వెళ్ళి తమకు కలిగిన కొత్త కష్టాన్ని చెప్పుకొని మీరు మళ్ళీ మన్వాశ్రమానికి వెళ్ళి మనువు వద్ద పశువును దానంగా పుచ్చుకురండి అని పంపారు. త్రిపుర, శంఖదూతలు మనువు వద్దకు వెళ్ళి అడగటమే తడువుగా పశువును దానంగా పొంది దాన్ని తెచ్చి దానవులకిచ్చారు. దానవులు ఆ పశువును చంపి కాల్చి దాని బూడిదను తెచ్చి ఒక కొలనులో కలిపేసి తమ దారిన తాము వెళ్ళిపోయారు. తరువాత కొద్దిసేపటికి మనువు భార్య ఆ కొలనులోనే స్నానం చేసి నీళ్లు తీసుకొని ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. పశువు పోయింది కనుక తమకిక భయం లేదనుకొని దానవులు మరొకసారి మన్వాశ్రమం మీదికి వచ్చారు. కానీ ఈసారి మనువు భార్య వారికేసి చూసేసరికల్లా దానవులు ఎక్కడి వాళ్ళక్కడ మాడి చచ్చి పడిపోయారు. మనువు భార్యను ఆశ్రమంలో లేకుండా చేయగలిగితే తప్ప దానవులు మనుషులను పీక్కు తినటం సాధ్యం కాదని తేలిపోయింది. ఇక దానవులు తిరిగి శుక్ర శిష్యులతో ఈసారి మీరు మనువు భార్యను దానంగా అడిగి పుచ్చుకొని ఆమెను చంపి వండి మాకు భోజనం పెట్టండి. అలా అయితేనే గాని మాకు పట్టిన ఈ పీడ విరగడ కాదు అని అన్నారు. ఈ మాటలు విని శుక్ర శిష్యులు హడలిపోయారు. మనువు లాంటి వాడి భార్యను దానం అడగటమెలా? నరమాంసం దానవులకు వండి పెట్టడమెలా? కానీ ఆ మాట పైకి అంటే దానవులు తమ ప్రాణాలు నిలువునా తీయవచ్చు. అందుచేత వాళ్ళు తమ గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి దానవులు తమని ఇలాంటి పనులు చెయ్యమంటున్నారని ఘోష పెట్టారు. శుక్రాచార్యులు తన శిష్యులను పూర్వం చేసిన దానికి మందలించి దానవులను పిలిచి వాళ్లను గట్టిగా చివాట్లు పెట్టి మోసంతోటే మీరు చివరకు సర్వనాశనమవుతారు అని హెచ్చరించాడు. అప్పటితో దానవులు తమ ఆట కట్టయిందని గ్రహించవలసింది. కానీ వారు మూర్ఖులు. అందుచేత ఇద్దరు దానవులు బ్రాహ్మణ వేషాలు ధరించి మన్వాశ్రమానికి వెళ్ళి మనువు అందరికీ దానాలిచ్చేటప్పుడు అయ్యా తమ భార్యను మాకు దానంగా ఇవ్వండి అని అడిగారు. అలాగే తీసుకోండి అంటూ మనువు తన భార్యను పిలిచి నిన్ను వీళ్లకు దానంగా ఇచ్చాను అని అన్నాడు. వీళ్ళకా? ఎవరు వీళ్ళు అంటూ మనువు భార్య దానవులకేసి చురచురా చూసింది. తక్షణమే ఆ దానవులిద్దరూ బూడిద కుప్పలైపోయారు. అటు తరువాత దానవులు మనుషుల జోలికి రాలేదు. మనువు భార్య అనేక మంది బిడ్డలను కన్నది. దానవులు బాధలేని కారణాన మనువు వంశం విస్తరించింది. వాళ్ళు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి నివాసాలు కల్పించుకొని వృద్ధి చెందారు. మనువు సంతతికి చెందిన వాళ్ళు కావటం చేత మనుషులకు మానవులు అనే పేరు స్థిరపడిపోయింది. ఇలా మానవుల అభ్యుదయం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఏ సందర్భంలోనిదో కామెంట్ చేయండి. రామాయణమా, మహాభారతమా? ఈ ఫోటోలోని సందర్భం ఏమిటో కూడా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.